నమస్తే. సార్, ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల గ్రామంలో 15,000 మంది పోలీసులతో మొత్తం 1000 గుడిసెలు తొలగించాలని చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీని గురించి మీరు ఏమంటారు? చిన్న మిడిల్ క్లాస్ మేస్త్రి పనులకు వెళ్ళే వాళ్ళు, చిన్నగా ఏంది మన ఉంటారు కదా, మా బయటకు వచ్చి ఆడుకుని వాళ్ళు కూడా ఆదాయం ఉంది అనకూడదు. రోడ్ల మీద చెత్త ఏరేసి బ్యాచ్ ఎక్కువగా ఉండారమ్మా వాళ్ళల్లో. అట్లాగే టాపీ మేస్త్రులు ఎక్కువగా ఉండారు. ఓకేనా, చాలా ఇబ్బంది పడతారు పాపం. ఎన్నో ఏళ్ల నుంచి ఆడ ఉన్నాం అనే బాధ వాళ్ళల్లో కనపడుతుంది. కానీ స్పందించాలి, రేవంత్ రెడ్డి గారు స్పందించి వాళ్ళకి ఏడో ఒకటి ఏర్పాటు చేసి, బాబు ఈ సమస్య ఇక్కడ ఉంది, దీనివల్ల నీళ్ళు వచ్చి ఇబ్బంది పడుతుంది అని క్లారిటీగా చెప్పిన తర్వాత దిగినట్టయితే బాగుండేది. కానీ అంతమంది పోలీసులు వెళ్ళేపాటికి కొంతమంది మీడియా వాళ్ళని కూడా అలౌట్ చేయట్లేదంట అక్కడికి. అదే అంటుంది, ఆ పోలీసులు అందరిని చూసేపాటికి వాళ్ళలో భయం మొదలయ్యింది. అంత భయం అనేది జనంలో వస్తే చాలా బాధ అనిపిస్తుంది. అది కాంగ్రెస్ పార్టీకే మైనస్ అవ్వచ్చు. కానీ స్పందించాలి, నాయకులు కూడా కంపల్సరిగా స్పందించాలి దీని గురించి. అది ప్రతిపక్షం వాళ్ళు స్పందించడం కూడా విధానం అనేది కూడా కనబడటం లేదు. కంపల్సరిగా ఇట్లాంటివి జరగకుండా చూడాలి. వాళ్ళకి ఏదోటి ఉంది, అరే బాబు ముందు ఇది ఉందిరా బాబు, ఏడు ఏర్పాటు చేస్తాం అని అధికారులు వెళ్ళి మాట్లాడతాం. ఒక హామీ అనేది వాళ్ళలో పడినట్టు కనపడటం లేదమ్మా. ఆ బాధ అనేది కనపడుతుంది. సో మనం మొన్న చూసుకున్నట్లయితే ఒక 2 నెలల చిన్న పాపని ఒక కాంగ్రెస్ సర్పంచ్ కాలుతో వేసి తొక్కడం, అది ఎంతవరకు కరెక్ట్? చర్యలు తీసుకున్నారమ్మా, దాని గురించి పూర్తిగా చర్యలు తీసుకున్నారు. దొరికారమ్మా, 5 దొరికారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా గాలి ఇస్తున్నామని కళాఖండగా ఎస్పీ గారు ఎస్ఐ గారు బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్ లో చెప్పారు. ఎవరిని వదిలిపెట్టమని కళాఖండగా చెప్పారు. పోలీసులు తెలంగాణలో ఒక పేరు ఉందమ్మా, ఆ పేరు అనేది పోగొట్టుకోరు. వాళ్ళని జోలికి వెళ్ళాలన్నా కానీ, వాళ్ళు మాట్లాడినా కానీ రియాక్షన్ అనేది ఉంటుంది. ఎవరిని ఎంతలో ఉంచాలి, రాజకీయ నాయకుడైనా కానీ, ఎవరైనా అధికారులు ఎవరైనా కానీ, పోలీసులు అంటే ఒక భయం అనేది తెలంగాణలో కనపడింది. కాబట్టి వాళ్ళు ఈ కేసును కూడా పూర్తి చేస్తారు. వాళ్ళు ఏడ దాగున్నా కంపల్సరీ ప్రెసిడెంట్ అవని ఎమ్మెల్యే అవని ఎవరిని వదిలిపెట్టాం అని కళాఖండగా ఎస్పీ గారు చెప్పారు. కాబట్టి తగిన శిక్షలు పడతాయి. కానీ ఇట్లా చిన్నపిల్లల వ్యవహారంలో చేశారంటే వాళ్ళకి పడే శిక్షలు కూడా కఠినంగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం అమ్మా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తే కనుక బీసీలకు సపోర్ట్ గా మాట్లాడతారు. ఆయన బీసీ రిజర్వేషన్స్ గురించి కూడా చాలా కాలం నుంచి పోరాటం చేస్తున్నారు. మరి వీళ్ళు అంటే సర్పంచ్ వాళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి చుట్టాలంట, ఆయన రెడ్డి. సో ఆయన అండ చూసుకుని ఇట్లా చేయడం అంటే ఒక బీసీ కులస్తుల పైన ఇట్లా చేయడం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదమ్మా. ఈ మధ్యకాలంలో రెడ్లు ఇట్లా చేస్తున్నారని ఒక ఫీలింగ్ మొదలవుతుంది. మరి దేనివల్ల ఏందనేది తెలియదు. ఇంతకుముందు ఈ రెడ్లు చేయటం అదే ఆ మాటలు ఇన్నాళ్ళు వినపడలేదు. మరి ఈ కాలంలో వినపడుతుంది. కాబట్టి కొద్దిగా కంట్రోల్ అనేది చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అటు రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని పర్సనల్గా తీసుకుని ఎవరిని ఆదరించరు, ఇట్లాంటి ఎదవలను ముఖ్యంగా ఆదరించరు. ఆయన కులమైన ఆయన చుట్టమైన తప్పు చేస్తే వదిలిపెట్టడు అనే సిద్ధాంతం ఆయనలో ఉందని మేము నమ్ముతున్నాము. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అది రేవంత్ రెడ్డి ఊరికి ఒక 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు. ఎందుకంటారు? ఆయన దాకా ఈ విషయం వెళ్ళిందో లేదో కూడా తెలియదమ్మా. ఎందుకంటే ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో హైలైట్ చేయలేదు. ఎందుకంటే చిన్నపిల్ల అని చెప్పేసి హైలైట్ చేయలేదు. ఎస్ఐ గారు కూడా స్పందించారు. ఆ మీటింగ్ గురించి కూడా స్మాల్గా వచ్చింది తప్ప అటు టీఆర్ఎస్ స్పందించలేదు. ఎవరు లేదు. ఈ సినీ ఫీల్డ్ వాళ్ళు ఉంటారు కదా, మన ఈయన మల్లన్న అంటారు కదా, అట్లాంటి వాళ్ళు బయటకు వచ్చి తిడతాలు గోల్ చేయటాలు చేశారు. వాళ్ళ మీడియాలో తప్ప మిగతా మీడియాలో ఎక్కడ కనపడలేదమ్మా. అది సో అయితే ఇప్పుడు మూసీ దగ్గర పెద్ద గాంధీ విగ్రహం కడతానంటున్నారు కదా, దానివల్ల అక్కడ ఉండే ప్రజలకి ఇబ్బందే కదా. సో వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. వ్యతిరేకత అనేది ఎక్కువ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. దీని గురించి మీరు ఏమంటారు? మూసీ నది ఎవరిదమ్మా? మూసీ నది ఎవరిది? గవర్నమెంట్దే. చుట్టూ కొంతమంది కబ్జాలు చేశారు. కబ్జాలు చేయడం అనేది హైదరాబాద్కి అలవాటే. దానివల్ల హైడ్రా వచ్చిన కొత్తలు ఎన్ని తిట్టారు. హైదరాబాద్ మొత్తం రివర్స్ అయిందిరా బాబు. ఎంతోమందికి భయంలో మొదలైంది. చాలామంది తిట్టారు, గొనిగారు. తర్వాత హైడ్రా చేసిన ఉపయోగం చూసి ఏది దుర్గం చెరువు ఎంతమంది మెచ్చుకుంటున్నారు. ఒక హైడ్రా చేస్తుందంటే దానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది. ఆ నష్టపోయిన వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది కంపల్సరీగా అనే నమ్మకం ఈరోజు సొసైటీలో ఉంది. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోరని చెప్పేసి మేము అనుకుంటున్నాం. చుట్టుపక్కల చూసుకున్నట్లయితే అవన్నీ కూడా అంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన ఫ్లాట్స్ అవన్నీ ఉన్నాయి. సో వాళ్ళు ఈఎంఐ తీరే టైంకి ఈ వార్తలు వచ్చి పడింది. సో మరి వాళ్ళకి అంటే ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చా? తగిన పరిహారం ఉంటుంది. సరైన కాగితాలు కానీ సరైన అన్నీ ఉంటే గనక సరైన ఉదాహరణ ఉంటుంది. నష్టం అనేది ఇప్పుడు దాకా హైడ్రా వల్ల మేము నష్టపోయాం రా బాబు అని ఏడ్చిన వాళ్ళ దగ్గరకు కూడా నేను వెళ్ళాను. ఏం నష్టం లేదన్నా తగిన ఉపయోగం చేశారు కళాఖండగా చెప్పారు. అది రీసెంట్గా మాదాపూర్ది చెరువు దగ్గర 2 ఇల్లు పోయినాయి. వాళ్ళు ఇట్లాగే తెలియక కాగితాలు అవన్నీ చూపించబడి కొన్నారు.
దగ్గరగా 1,20,00,000 కొన్నారంట. దగ్గర 80-60 లక్షలకు తగ్గట్టే ఫ్లాట్ కానీ ఉపయోగం అనేది జరిగింది అని కళాఖండగా చెప్పారు. అంత డబ్బులు గవర్నమెంట్ ఇస్తుందంటే మాటలు కాదు, ఖజానా లేదు అంటున్నారు. అంత డబ్బులు ఇచ్చిందంటే గవర్నమెంట్ స్పందించిందంటే హైడ్రా మీద ఒక నమ్మకం అనేది మొదలయ్యింది. అంటే 5,000 కోట్లు అంటే ఇప్పుడు మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆర్థికంగా చాలా అంటే అంత రాబడి లేదని చెప్పేసి సీఎం గారు చాలా ప్రెస్ మీట్లో చెప్పారు. మరి 5,000 కోట్లు పెట్టి సో మరి ఇప్పుడు గాంధీ విగ్రహం కట్టడం అంత ముఖ్యమంటారు? అంటే చాలా సమస్యలు ఉన్నాయి కదా, రైతు భరోసా అని వీటన్నిటి కూడా అందట్లేదు కదా. 5,000 కోట్లు ఖర్చు అయ్యిద్ది, దాని ఇంటిమేషన్ అంతే. మొత్తం 5,000 కోట్లు ఇవ్వలేదు కదా. కాంగ్రెస్ గాంధీ తాత మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే 60 సంవత్సరాలు సంపాదించిన సంపాదన ఎంతో ఉంది, దాని మీద అభిమానంతో కొంతమంది ఇస్తారు. 5,000 కోట్లు తక్కువే నాకు తెలిసి. 10,000 కోట్లు పెట్టి కట్టినా కానీ కంపల్సరీగా ఇస్తారు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఇది బీజేపీ గుజరాత్లో మొదలైంది. ఆయన పెద్ద ఆయన విగ్రహం ఒకటి కట్టారు, ఆయన పేరు మర్చిపోతున్నారని చెప్పేసి ఆ బీజేపీ పార్టీ మొదలుపెట్టిన వివాదం అనేది కాంగ్రెస్ పార్టీలో పుట్టింది. రీసెంట్గా టీఆర్ఎస్ మిగతా వాళ్ళు అంబేద్కర్ గారి బొమ్మలు పెట్టారు, ఆయన మర్చిపోతారు, ఆయన మర్చిపోకూడదని. అట్లాగే గాంధీజీ పొద్దున్న లేస్తే కాగితం చూస్తాం, మనం 100 నోటు ఖర్చు పెడతాం, గాంధీజీని చూస్తాం. మరి అట్లాంటి ఆయన ఎందుకు మర్చిపోవాలి? తెలంగాణ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఇచ్చారని చాలా మంది అంటారు. మరి అట్లాంటి ఆయన ఎందుకు మర్చిపోవాలి? అటు కాంగ్రెస్ పార్టీని ఓకేనా, తెలంగాణ జనంలో ఆదరణ అనేది తగ్గకుండా ముందుకు వెళ్తున్న నాయకుడు ఎవరైనా ఉండారంటే రేవంత్ రెడ్డి గారు అని కళాఖండగా మేము చెప్పగలం. అంటే మహిళలకు కూడా ఇంతకుముందు ఫ్రీ బస్ పెట్టారు కదా, సో ఇప్పుడు పాస్ కార్డ్స్ అనేవి ఇస్తున్నారంట. అది ఓన్లీ వైట్ కార్డ్స్ అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. ఇంతకు ముందు అంటే అందరూ కూడా తిరిగారు వైట్ రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా సరే. సో మరి దీని గురించి మీరు ఏమంటారు? కొంతమంది మహిళలు కూడా ఈ రోజు నిన్న సుప్రీంకోర్టు బాధింది. ఉచిత పథకాలు అలవాటు చేయమాకండ్రా బాబు, సోమరిపోతులను చేస్తున్నారు. రీసెంట్గా రాజమండ్రిలో ఏం జరిగింది? పాలు కల్తీ వల్ల చనిపోయింది, 4-5 చనిపోయారు. దేనివల్ల? అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉచిత పథకాలు తీసుకుని సోమరిపోతులు అయ్యి కూలీలు దొరక్క తమిళనాడు నుంచి మలేషియా నుంచి మిషన్లు, ఈ వరికోత మిషన్లు వచ్చి ఓ పశువులు తినే గడ్డి ఉంటుంది శివ, మనం దోశ తీసుకుంటాం, బాగా నలిపేసి తినమంటే ఎట్లా తింటే ఏదో ఒకటి ఉంటుంది దానిలో. అలా తినటం వల్ల మనకే రోగాలు వస్తున్నాయి, పశువులకు రావా? ఆ నలిపేసిన గడ్డి తినటం వల్ల ఇలా జరుగుతున్నవి. ముఖ్యంగా జరుగుతుంది ఏంటంటే ఉచిత పథకాలు, వాటి వల్ల సోమరిపోతులు అవుతున్నారు. 10 మంది కూలీలు వచ్చే కూడా 2 కూలీలతో అయిపోతుంటే ఇంకేం పని నడిచింది? ఏం నడుస్తుంది? చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మార్పు అనేది రావాలని సుప్రీంకోర్టు కూడా లబోదిబో అంటుంది. నువ్వు ముఖ్యంగా రీసెంట్గా రిజర్వేషన్ కూడా తగ్గిస్తున్నారు. ఇట్లాగే ఉచిత పథకాలు కూడా తగ్గియాలి, ఒక కంట్రోల్ ఇవ్వాలి, ఉపయోగపడే విధంగా అవి పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా బాధుడే అంటుంది. కాబట్టి స్పందించాలి, ప్రతి రాష్ట్రంలో ప్రతి నాయకుడు స్పందించాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.